దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సెప్టెంబర్ Q2 రిజల్ట్స్లో 2,582 కోట్ల నెట్ లాస్ను ప్రకటించింది. ఫారెక్స్ లాస్లు, ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్పై ప్రభావం చూపించాయని కంపెనీ పేర్కొంది. మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ సెప్టెంబర్ Q2 క్వార్టర్లో 3,673 కోట్లు కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ను ప్రకటించింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 28% నెట్ ప్రాఫిట్ పెరిగింది. ఆటోమొబైల్తో పాటు వ్యవసాయ యంత్రాలు, పరికరాల విభాగాల్లో మెరుగైన పనితీరు కనబరిచింది కంపెనీ. క్వార్టర్లీ రివ్యూ పీరియడ్లో మొత్తం ఆదాయం కూడా 37,924 కోట్ల నుంచి 46,106 కోట్లకు పెరిగింది. పేటీఎం సెప్టెంబర్ Q2 రిజల్ట్స్లో కంపెనీ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్లో 98% తగ్గి 21 కోట్లుగా నమోదైంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో కంపెనీ ప్రాఫిట్ 928 కోట్లుగా ఉంది. రెవెన్యూ మాత్రం 24% పెరిగి 2,061 కోట్లకు చేరుకుంది. అపోలో మైక్రో సిస్టమ్స్ నెట్ ప్రాఫిట్ 91% పెరిగి 30 కోట్లకు చేరింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 15 కోట్లుగా ఉంది. ఇన్కమ్ కూడా 40% పెరిగి 225 కోట్లకు చేరింది. ఇండస్ట్రియల్, డిఫెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ థింగ్స్ అప్లికేషన్స్ కోసము లేటెస్ట్ చిప్ సెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్కు కావాల్సిన టెక్నికల్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్కు ఇజ్రాయెల్ కంపెనీతో హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీ బ్లూ క్లౌడ్ సాఫ్ట్వేర్ అగ్రిమెంట్ చేసుకుంది.